హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుండి అఫీషియల్గా లోగో టీజర్ రిలీజ్ కావడంతో బిగ్ బాస్ సందడి మొత్తం మొదలైంది. బిగ్ బాస్ షో రంజుగా సాగాలి అంటే కంటెస్టెంట్స్ ఎంపిక అనేది చాలా కీలకం. దుమ్ము రేపే కింగ్ నాగార్జున హోస్టింగు, అదిరిపోయే టాస్కులు ఉన్నా ఆ టాస్కులను రంజుగా సాగించే కంటెస్టెంట్స్ లేకపోతే షో ఆడియన్స్కి అంతగా కనెక్ట్ అవ్వదు. కాబట్టి సీజన్ హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా కంటెస్టెంట్స్ చాలా ముఖ్యం. దీనితో కంటెస్టెంట్స్ను బిగ్ బాస్ మేకర్స్ చాలా ప్లాన్గా ఎంపిక చేస్తున్నారు. సీజన్ 8లో కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై మనం ఇప్పుడు ఒకసారి లుక్ చేద్దాం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 8 ఆదివారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం 100% కనిపిస్తుంది. ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే గేమ్ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇది సెప్టెంబర్ 1 ఆదివారంతో ముగియబోతుంది. ఆ తర్వాత ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అవ్వడం ఖాయం. మొత్తం 106 రోజులు బిగ్ బాస్ సీజన్ 8 ప్రసారం కానుండగా డిసెంబర్ 22 గ్రాండ్ ఫినాలే గ్రాండ్గా జరగబోతుంది. ఇక నాగార్జున ఈ సీజన్కి హోస్ట్గా చేస్తుండగా అన్నపూర్ణ స్టూడియోలోనే బిగ్ బాస్ సెట్ వర్క్ పని శరవేగంగా జరుగుతుంది. మరో వారం రోజుల్లో సెట్ పనులు పూర్తి అయితే ట్రయల్ నిర్వహించి షోకి రెడీ అవుతారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న వారెవరో ఇప్పుడు చూద్దాం. మొదటగా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కమెడియన్ అలీ తమ్ముడు కయ్యం అలీ. అలీ అంత ఫేమ్ సాధించకపోయినా కూడా కయ్యం అలీ కూడా పలు సినిమాల్లో తనదైన రీతిలో నవ్వులు పూయించారు. అడపాదడపా ఇప్పటికీ కూడా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక మరో కంటెస్టెంట్ రేఖా బోస్. ఈమె వైజాగ్ బ్యూటీ, మన తెలుగు హీరోయిన్. మాంగళ్యం, దామిని విల్లా, రంగేలా, కళ్యాణ వంటి చిత్రాల్లో నటించిన రేఖా బోస్ అసలు పేరు శ్రీ సుష్మా. ఇక మరో కంటెస్టెంట్ బంచిక్ బబ్లు. బబ్లు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. యూట్యూబ్లో పలు షార్ట్ ఫిలిమ్స్లో నటిస్తూ మంచి ఇమేజ్ అయితే సాధించాడు బబ్లు. బబ్లుకి యూట్యూబ్లో ఒక రేంజ్ ఫ్యాన్ బేస్ ఉంది. బబ్లు అడుగు పెడితే ఇంట్లో నవ్వులు పూయడం ఖాయమని చెప్పవచ్చు. ఇక మరో కంటెస్టెంట్ కుమారి ఆంటీ. యూట్యూబ్లో ఫుడ్ వీడియోస్తో పాపులర్ అయిన కుమారి ఆంటీ ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో సందడి చేయబోతున్నారు. రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేస్తూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు కుమారి ఆంటీ. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారే కుమారి ఆంటీ గురించి రెస్పాండ్ అయ్యారు అంటే కుమారి ఆంటీ ఏ రేంజ్లో పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సీజన్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మరో కంటెస్టెంట్ బర్రెలక్క. సోషల్ మీడియా సెన్సేషన్ ఈమె. డిగ్రీ చదివి ఉద్యోగం లేక బర్రెలు మేపుతున్న అంటూ వీడియో చేసి వైరల్ అయిన ఈ బర్రెలక్క ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరు సంపాదించుకుంది. ఇక మై విలేజ్ షో అనిల్ కూడా ఈ సీజన్లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యూట్యూబ్ ఛానల్ అయినటువంటి మై విలేజ్ షోకి యూట్యూబ్లో ఎంతటి ఫేమ్ ఉందో చెప్పాల్సిన పని లేదు. ఆ ఛానల్లో అనిల్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంటాడు. ఇక మరో కంటెస్టెంట్ యాదమ్మరాజు. యాదమ్మరాజు విషయానికి వస్తే స్టూడెంట్గా పటాస్ షోకి వచ్చి కమెడియన్గా ఎదిగాడు. పలు రకాల బుల్లితెర షోస్లో కామెడీ చేస్తూ ముందుకు సాగుతున్నాడు యాదమ్మరాజు. యాదమ్మరాజు ఈ మధ్యనే పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి కూడా అడుగుపెట్టడం జరిగింది. ఇక మరో కంటెస్టెంట్ సోనియా సింగ్. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ప్రస్తుతం ఈమె గురించి తెలియని వారంటూ లేరు. యూట్యూబ్లో ఈమె చేసే ప్రతి వీడియో కూడా టాప్లో ట్రెండ్ అవుతూ వస్తుంది. అలాగే సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఇక బిగ్ బాస్ 8లో అడుగు పెట్టబోయే మరో కంటెస్టెంట్ రీతూ చౌదరి. జబర్దస్త్ ద్వారా పేరు సంపాదించుకున్న రీతూ చౌదరి ఆ తర్వాత పలు సీరియల్స్లో కూడా నటించింది. అలాగే పలు షోలకి హోస్ట్గా కూడా చేస్తుంది. ఇక మరో ముఖ్యమైన కంటెస్టెంట్ అంజలి పవన్. ఈమె గత కొన్ని సీజన్స్గా బిగ్ బాస్కి వస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయే తప్ప ఈమె మాత్రం బిగ్ బాస్కి ఎంట్రీ ఇచ్చింది లేదు. కానీ ఈ బిగ్ బాస్ సీజన్ 8కి అంజలి పవన్ తొలి కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగు పెట్టబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సీజన్లో రాబోతున్న మరో లేడీ కంటెస్టెంట్ శ్వేతా నాయుడు.
నటన మీద ఉన్న ఆసక్తితో శ్వేతా నాయుడు టిక్ టాక్ మోజ్ వీడియోలు చేయడం మొదలుపెట్టింది. ఇందులో తనదైన టాలెంట్లతో ఆకట్టుకొని ఎనలేని ఫాలోయింగ్ను సొంతం చేసుకుంది. శ్వేత చేసిన ఖైదీ నెంబర్ 150లోని అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు పాటతో యమ క్రేజ్ దక్కింది. ఇక ఈ సీజన్ మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది అమృత పనే. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అమృత ప్రణయ్కి ఏమాత్రం పాజిటివ్ బస్ క్రియేట్ అయినా కూడా ఈ సీజన్ విన్నర్ ట్రోఫీతో బయటకు వచ్చే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి. ఇక మరో లేడీ కంటెస్టెంట్ హారిక. ఫోటోషూట్స్, రీల్స్, యూట్యూబ్ వీడియోస్తో బుల్లితెర ఆడియన్స్కి ఏక్నాథ్ హారిక జోడీగా బాగా కనెక్ట్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు సీరియల్స్లో లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. అయితే ఈ జంట బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ హారిక ఒక్కటే బిగ్ బాస్ 8కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇద్దరు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఈ సీజన్లో సింగర్ కోటాలో సాకేత్ బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటి వరకు తన పాటలతో అందరినీ ఆకట్టుకున్న సాకేత్ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటాడో ఇక చూడాలి మరి. ఇక మరో ముఖ్యమైన కంటెస్టెంట్ సీనియర్ హీరో వినోద్. గత కొద్ది రోజులుగా బిగ్ బాస్ 8కి వినోద్ రాబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించిన వినోద్కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనితో ఈయన బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో చూడాలి అని యావత్ సినీ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. వినోద్ గత సీజన్ కంటెస్టెంట్ అయినటువంటి శివాజీని రీప్లేస్ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మొత్తంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ని చూస్తుంటే ఈ సీజన్ సూపర్ డూపర్ హిట్ అవ్వడం పక్కా అని చెప్పవచ్చు. ఈ సీజన్ కంటెస్టెంట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.